అందరికీ నమస్కారం. డాక్టర్లకు టైం తక్కువ ఉంటుంది, ఉపన్యాసాలు వినేంత ఓపిక ఉంటుందో ఉండదో. యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ముఖ్యంగా హైబిస్ టీవీ వారు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఆసుపత్రులకు, ఉత్తమ డాక్టర్లకు అవార్డులు ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ముందుగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఎవరైనా సరే జీవితంలో ఏం కోరుకుంటారంటే వన్ స్మాల్ అప్రిషియేషన్. ఆ అప్రిషియేషన్ తప్పకుండా అది వాల్యూ ఆఫ్ అప్రిషియేషన్ అనేది ఆ ఇచ్చే మెమెంటోలో వాల్యూ ఉండదు. సోషల్ రికగ్నైజేషన్, ఇట్ మేక్స్ యూ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. అంటే మనని మరింత బాధ్యతాయుతంగా సమాజం ఎప్పుడైతే మనల్ని గుర్తిస్తుందో మనం కూడా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తూ ఉంటాం. మిగతా వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, నెక్స్ట్ టైం నాకు కూడా రికగ్నైజేషన్ రావాలి, నేను కూడా అలా అవార్డు తీసుకోవాలి అని మిగతా డాక్టర్లు కూడా ఇంకా బాగా పనిచేయడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కరోనా తర్వాత డాక్టర్ల గొప్పతనాన్ని మరొకసారి సమాజం గుర్తించింది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు అంటే కొద్ది మందిని, ప్రతి సమాజంలో ప్రతి చోట కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేర్ ఆర్ గుడ్ పీపుల్, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్. కానీ సమాజం ఎప్పుడు కూడా బ్యాడ్ ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, గుడ్ థింగ్స్ ఏమో తొందరగా స్ప్రెడ్ కావు. సో డాక్టర్లు అంటే చాలా వరకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. బీయింగ్ ఏ పొలిటీషియన్ లేదా బ్యూరోక్రాట్స్ని చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను చూస్తూ ఉంటాం. ఎవరికి దొరకని గౌరవం డాక్టర్కు మాత్రమే దొరుకుతుంది. వైద్యో నారాయణ హరి అంటారు. అమ్మ మనకు జన్మనిస్తే కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మనకు పునర్జన్మనిస్తూ ఉంటారు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని డాక్టర్ గారు సరి అయిన వైద్యం అందిస్తే ఎన్నో ప్రాణాలు నిలబెడుతూ ఉంటారు డాక్టర్లు. అలాంటి డాక్టర్ యొక్క వృత్తి చాలా గొప్పది. అలాంటి ప్రొఫెషన్ లో మీరందరూ కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ మరి ఎంతగానో కష్టపడి పైకి వస్తూ ఉంటారు. నిజానికి ఐ కెన్ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ ఎ డాక్టర్. నేను హెల్త్ మినిస్టర్ గా పనిచేశాను, పొలిటీషియన్ గా కూడా ఐ అండర్గో సర్టెన్ ఇది. అంటే ఎట్లా, నిజంగా ఒక డాక్టరు చాలా కష్టపడితే గానీ బెస్ట్ డాక్టర్ కాలేడు. ఎంబీబీఎస్ 5 years, తర్వాత పీజీ, ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఒక కష్టం, తర్వాత పీజీ సీట్ రావాలంటే ఇంకా ఒక పెద్ద కష్టం, ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చదవాలంటే అది ఇంకా ఒక గొప్ప ప్రయత్నం. అన్ని జరిగి ట్రైనింగ్ అయ్యి అసలు లైఫ్ లో సెటిల్ కావాలంటే 45 సంవత్సరాలు, తెల్లెంటికలు వస్తాయి, 50 ఏళ్ళు వస్తాయి. అప్పుడు గాని జీవితంలో డబ్బు సంపాదించడం రాదు, అప్పుడు గాని డాక్టర్ గా ఒక పేరు పొందలేడు. సరే పేరు వచ్చింది, డాక్టర్ గా బాగున్నాడంటే యూ డోంట్ హ్యావ్ టైం. పొద్దున పోతే రాత్రి దాకా పనిచేయాలి. నిద్రలో కూడా పేషెంట్లు గుర్తొస్తుంటారు, కలలో కూడా పేషెంటే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాడు. మనకు సండే ఉండదు, దసరా హాలిడే ఉండదు, ఫెస్టివల్ ఉండదు. నీకు పేషెంట్ ముఖ్యమైంది. ఒక మంచి డాక్టర్ గా పేరొందినప్పుడు యూ విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్, యూ విల్ హ్యావ్ నో టైమ్, యూ విల్ నాట్ హ్యావ్ హాలిడేస్, యువర్ టైమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో అట్లా ఒక డిఫికల్ట్ ప్రొఫెషన్. ఎంత గౌరవం ఉందో, ఎంత రెస్పెక్ట్, సోషల్ రెస్పెక్ట్ ఉందో అంత డిఫికల్టీ కూడా ఉంటుంది. జనరల్ గా ఎవరైనా మనం ఏ ప్రొఫెషన్ లోనైనా కష్టం లేకుండా ఎవరు పైకి రారు. ఇక గౌరవం దొరుకుతుందంటే డెఫినెట్ గా దాని వెనుక ఎంతో కొంత హార్డ్ వర్క్, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్, ఎన్నో వదులుకుంటే గానీ జీవితంలో పైకి రాని వాళ్ళు ఉంటారు. అలా డాక్టర్లుగా మీరు ఎంతో కష్టపడితే గానీ ఇంత పైకి రారు. చూడ్డానికి చాలా గొప్పగా ఉంటుంది. ఆ మధ్య నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఆయన హార్డ్లీ విల్ స్లీప్ ఫర్ 4 to 5 hours a day. midnight 11-11:30కి ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. 11:30 వరకు పనిచేస్తారు ఎట్ దిస్ ఏజ్. అంటే ఎంత డెడికేషన్, ఎంత కమిట్మెంట్ ఉంటే నాగేశ్వర రెడ్డి గారు అంత పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు డాక్టర్స్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు డాక్టర్స్ కు చాలా గొప్ప పేరు వచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్.